వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇది మీ అందరికీ నచ్చుతుంది. ఇది బెస్ట్ రెసిపీ అండి. మన లంచ్ బాక్సెస్కైనా, పిల్లలకైనా, లేదా మన జర్నీస్ చేసేటప్పుడైనా ఇది కంఫర్టబుల్ లంచ్ బాక్స్. సో నౌ లెట్స్ వాచ్ ద రెసిపీ. సో ఫస్ట్ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మనం కొంచెం పేస్ట్ చేసుకోవాలండి. పుదీనా 1 కప్ తీసుకుంటున్నాను. కొత్తిమీర వచ్చేసి నేను 1/2 కప్ తీసుకుంటున్నాను. నేను కాడలు తీసుకుంటున్నానండి. ఇది వేస్ట్ చేయకుండా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీస్ వచ్చేసి నేను 5 గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం పేస్ట్ చేసుకుందాము. మీరు అనుకుంటున్నారు పుదీనా రైస్కి కొత్తిమీర ఎందుకు యూస్ చేస్తున్నారని. యాక్చువల్గా మొత్తం పుదీనా యూస్ చేస్తే ఆ ఫ్లేవర్ మనం ఎక్కువ రైస్ తినలేమండి. కొత్తిమీర కూడా కొంచెం యూస్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మనకి పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఇంకా మన కుకింగ్ స్టార్ట్ చేద్దాము. సో నేను ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. 1 స్పూన్ ఆఫ్ గీ తీసుకుంటున్నాను. మీకు ఇష్టం అండి. ఒకవేళ టోటల్గా గీ వాడాలనుకుంటే గీ వాడవచ్చు, లేదా ఆయిల్ వాడాలనుకుంటే ఆయిల్ వాడచ్చు. అది మీ ఆప్షనల్. మనము బగారా రైస్కి ఎలా యాడ్ చేసుకుంటున్నామో అలానే అన్నీ యాడ్ చేసుకుంటామండి. ఎగ్జాక్ట్గా అయితే నాకు దీని నేమ్స్ అన్నీ తెలియదు. ఒక లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క మాత్రం నేను యాడ్ చేయలేదు. నేను దానికి గరం మసాలా యాడ్ చేస్తాను, ఎందుకంటే అవి 3 కలిపి నా దగ్గర పౌడర్ ఉందండి. ఒకవేళ లేని వాళ్ళు అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవాలంటే మీరు 2 ఇలాచి, 2 లవంగం, చిన్న దాల్చిన చెక్క యూస్ చేయండి. సో ఇప్పుడు నేను జీలకర్ర ఆవాలు 1 స్పూన్ తీసుకుంటున్నానండి. పుదీనా రైస్ అంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు మనకి గ్రీన్ చిల్లీస్ అంత స్పైసీగా రావట్లేదు కాబట్టి నేను ఇంతకుముందు దాంట్లో పేస్ట్ చేసేసాను కదా. ఇప్పుడు నేను కొన్ని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి కొంచెం ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుందాము 1 స్పూన్. తెలిసిందే కదా, తొందరగా మనకి బాయిల్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలని. సో నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. తక్కువ అయిపోతే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు మనము. ఇందులో మనం ఇంకొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి, లేకపోయినా పర్వాలేదు. కానీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ విటమిన్స్ కూడా అందుతాయి అంతే. సో అందుకు నేను క్యారెట్ తీసుకుంటున్నాను. ఆలు ఒక మీడియం సైజ్ కూడా కట్ చేశానండి, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మిగతా వెజిటేబుల్స్ అంత పర్ఫెక్ట్ కాదు. ఈ 3 బెస్ట్ అండి. నేను ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. 2 రెమ్మలు తీసుకున్నాను. తీసుకున్న క్యారెట్ ఆలు కొంచెం కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను బఠానీ తీసుకుంటున్నాను. నా దగ్గర గ్రీన్ పీస్ లేదండి. సో నేను ఇప్పుడు బఠానీని నానబెట్టుకొని తీసుకున్నాను. మీరు ఇలా చేసేటప్పుడు ఒక ½ అన్ అవర్ బిఫోర్ నానబెట్టి తీసుకోండి. నేను జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నానండి. 8 to 10 యాడ్ చేసుకునేది. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకొని, లేకపోతే లేదు. చూస్తున్నారు కదండి, చక్కగా బాయిల్డ్ అయిపోతుంది. మనం తీసుకునే కొంచెం క్వాంటిటీ ఫుడ్ అయినా కానీ అన్ని విటమిన్స్ ఉంటే సరిపోతుందండి. మనకి చాలా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రీవియస్గా ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం యాడ్ చేసుకోలేదండి. సో నా దగ్గర పొడి ఉందని చెప్పాను కదా, అది ఇప్పుడు యాడ్ చేశాను. నేను 1/2 స్పూన్ యాడ్ చేశానండి. ఇప్పుడు మనం పుదీనా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము. అది కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. మనకి ఫ్లేమ్లోనే ఒక 1 మినిట్ ఫ్రై అవ్వాలండి. ఆ పుదీనా ఫ్లేవర్ అంతా మనం తీసుకున్న వెజిటేబుల్స్ కూడా చక్కగా పడుతుంది. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీరను పుదీనా విడిగా యాడ్ చేసుకుంటున్నానండి. విడిగా ఎందుకు యాడ్ చేసుకున్నానంటే మరి ఇది కూడా పేస్ట్ చేసేసాను అనుకోండి, థిక్ గ్రీనిష్ కలర్ వస్తుంది. సో ఆ లుక్ అనేది కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇది కూడా కొంచెం నూనెలో కోలిస్తూ ఉంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టేస్తుంది.
సో చూస్తున్నారు కదండి, చక్కగా అన్ని వెజిటేబుల్స్ బాయిల్డ్ అయిపోతున్నాయి. మనకి హాఫ్ బాయిల్డ్ అయిపోయింది ఎగ్జాక్ట్గా అయితే. నేను ఆల్రెడీ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి. మనం దీనికి కావాల్సిన రైస్ ఏంటంటే 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో నేను సపరేట్గా వాటర్ యాడ్ చేసుకోకుండా మనం నానబెట్టిన రైస్ వాటరే ఇందులో యాడ్ చేస్తున్నానండి. సో ఒక 2 to 3 మినిట్స్ మనం బాయిల్ చేసుకున్నాం కదండి, చక్కగా బాయిల్ అయిపోయింది, పొంగు వస్తుంది. మీరు ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. నాకు సాల్ట్ చూస్తే కొంచెం తక్కువైపోయింది. సో నేను దీన్ని ఒక యాడ్ చేసుకున్నాను. నాకు ఇంకా హాఫ్ టీ స్పూన్ పడిందండి. మనము రైస్ని నానబెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. వేసాక ఒకసారి చక్కగా కలిపేయండి. కలిపేశాక మనము మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఒక పొంగు వచ్చేదాకా. మనకిప్పుడు రైస్ కుకింగ్ స్టార్ట్ అవుతుంది కదండి. సో ఇప్పుడు మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదండి, మనకి 8 to 10 మినిట్స్ తర్వాత చూస్తే లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది రైస్. సో ఒకసారి పైనుంచి కిందికనండి, ఎందుకంటే మనకి పుదీనా పేస్ట్ అవన్నీ ఉన్నాయి చూసారు, అవన్నీ బార్డర్ సైడ్ అయిపోతాయి. సో ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాము. ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి. మనకి ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఇంట్లో లేకపోయినా, టైం లేకపోయినా, బిజీగా ఉన్నా ఇలాంటి రైస్ చేసుకుంటే సరిపోతుందండి. ఏ కర్రీస్ లేకపోయినా మనం ఇలా తినవచ్చు. సో ఫైనల్గా మన రైస్ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చక్కగా ఎగ్జాక్ట్గా రెడీ అయిపోయింది. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మీరు అది ఈక్వల్గా ఉండేటట్టు చూసి తీసుకోండి. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఫైనల్లీ మన రెసిపీ రెడీ అయిపోయిందండి. మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ రెడీ అయిపోయిందండి. మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి, మిస్ చేయొద్దు. మనకి దీనికి ఏ కర్రీ లేకపోయినా డైరెక్ట్ తినేయొచ్చండి. కానీ నేను ఏం చేశానంటే దీనికి మసాలా వంకాయ యాడ్ చేశాను. సో అది మీ విషయం అండి. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే కర్రీ చేయొచ్చు, లేకపోయినా డైరెక్ట్ కూడా తినేయొచ్చు, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and ring the bell icon for more updates. Thank you.